आज़ादी के अमृत महोत्सव के मौके पर नई दिल्ली के साहित्य कला अकेडमी में तेलुगु शायरा का एक कवि सम्मेलन मुनक़्क़द किया गया, जिसकी सदारत हैदराबाद से तारुकने वाले तेलुगु फिल्म डायरेक्टर राय और शायर डॉक्टर विडयपल्ली कृष्णा ने की। इस मुशायरे की खास बात यह रही कि दिल्ली जैसे गैर तेलुगु रियासत में आंध्रा और तेलंगाना से तारुकने वाले तेलुगु शायरा को एक प्लेटफॉर्म पर लाना और तेलुगु अदब को फ़रोग़ देना था। इन तेलुगु शायरा को मुतअद्दिद करने में द लैला फाउंडेशन के कौमी सदर डॉक्टर नारायणा काफ़ी अहम रोल रहा है, जिन शायरा से इन कवि सम्मेलन में अपना कलाम पेश किया। इनमें गुंटूर से तारुकने वाले CS सोशल अम्मा हैदराबाद और दीगर इलाकों से तारुकने वाले लायन के वेंकट स्वामी नायडू, के विमला रानी, के प्रभाकर, प्रोफेसर उपेंद्र राव, प्रोफेसर नागेश्वर राव, प्रोफेसर नागराजा आचारी, मातृदेव सत्य सिंह, के बी श्रीधर, इंडियन बैंक के दीप वगैरह ने अपने कलाम पेश किए। प्रोग्राम की सदारत साहित्य कला अकेडमी के सेक्रेटरी डॉक्टर के श्रीनिवास राव ने की और तेलुगु अफराद की हौसला अफजाई की। शिरका में बाज़ ऐसे शायर भी थे जो इस वक्त मरकज़ी हुकूमत के कई शोबों में अहम खदमात अंजाम दे रहे हैं, लेकिन तेलुगु ज़बान की मोहब्बत ने अभी भी इनको तेलुगु अदब से जोड़े रखा है। इस मौके पर डॉक्टर नायरा ने ऐलान किया कि वो हर तीसरे महीने इसी तरह की एक नशिस्त का एहतमाम करेंगे और दिल्ली जैसे शहर में मज़ीद तेलुगु लोगों को जोड़ेंगे। రంగు వెలిసిపోతున్న త్రివర్ణ పతాకాన్ని మళ్ళీ కలకలలాడేలాగా చేయాలని, జనం ఒక ప్రపంచనాళంగా మారాలన్న మీ సందేశం ఇంకా ఎంతమంది దగ్గర ఈ పోరాటమే పోతండ్రి కన్న ప్రేమ కషాయిగా మారుతుంటే, మా ప్రేమానురాగాలే వెలుగానికి కొట్టుకుపోతుంటే, ఆత్మీయత అనుబంధాల సునామీలో మనకేస్తుంటే ఈ ఇన్స్పిరేషన్తోనే ఆ బుక్ రాశారు. మీ ఆవేదన అర్థమైంది. మీ తల్లి తీర్పు ఎలా ఉంటుందో కూడా ఊహించుకోగలిగా. సభకు విన్నపం క్షమించాలి. కన్న ప్రేమ కషాయాల దానికి కన్న ప్రేమ కషాయాలు మారుతుంటే మా ఫలితానికి కొట్టుకుపోతుంది కాబట్టి వారు మంచి కవితలు వినిపిస్తారు. అడుపు తింటున్నాడు కానీ ఒకప్పుడు పెట్టిన చెయ్యి. కాలం మారింది, కర్మ కాలింది, అవసరమైన కాలం వచ్చింది. శోష వచ్చి పడిపోయాడు చెట్టు పక్క. ఎక్కడో ఎండిపోతున్న చిన్ని మొక్క ధర్మయ్య చేతిలోని డొక్కు డబ్బాల్లో వెళ్ళిపోయింది. గాలికి దొర్లి డబ్బాలోని నీళ్లు మొక్క మీద పడి ప్రాణం పోసుకుంది. అతని పేరు ధర్మయ్య అని చెప్పింది. మరుసటి రోజు ఆ మొక్క కొసన వికసించిన చిన్ని పువ్వు చిరునవ్వుతూ. మధ్య ఈ ఉర్దూకు తెలుగుకు సంబంధాల బాంధవ్యాలు హైదరాబాద్ నగరంలోనే కనబడుతుంది. ఇక్కడ మనకు ఢిల్లీకి హైదరాబాద్కు తేడాలు ఏమంటే, హైదరాబాద్ నగరంలో ఇక్కడ మనకు 13వ శతాబ్దం నుండి మనకు ఈ ఉర్దూ మొదలైంది. అక్కడ 500 సంవత్సరాల నుండి అక్కడ ఉర్దూ ఎలా ఉర్దూ తెలుగు కలిసిపోయారు. గోల్కొండ నవాబులు తెలుగు వాళ్ళను కూడా పోషించారు. ఆ పోషణలో మనకు చాలా కవితలు వచ్చేసి ఎంత జాగ్రత్తగా కలిసిపోయారో ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వాళ్ళని మనకు పూర్తిగా సంబంధ బాంధవ్యాలు వెళ్ళిపోతున్నాయి. మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా మనం చేసే పని ఇతరులకు ఎంత మేలవుతుందో వాళ్ళు ఈ రోజుల్లోన తెలిసిన వాళ్ళు కూడాను. నేను డాక్టర్ ఆదినారాయణ ఆదిలి అంటే మాకు తెలియకపోవడం ఏంటండి అని అంటే ఆదినారాయణనే ఒక ఆదిలీలగా మార్చాను. నేను పుట్టుగా శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయం వాణిజ్యంతో చిన్నప్పుడు పెరిగి కాలానుగుణంగా బీటెక్ డిగ్రీ కోసము మనం చదువు లేకపోతే మనకు ఔన్నత్యం లేదు, మన భవిష్యత్తు లేదని మా అమ్మ, ఎందుకంటే అందుకోసం మాతృదేవుడు అంటే మా అమ్మ వస్తుంది. మా అమ్మనారు ఏంటంటే చదువు లేనిది నీకు బతుకు లేదు కాబట్టి ముందు
శ్రీకాకుళం అంటే వీళ్ళు కూడా బ్యాక్వర్డ్ అండి. ఇంకా అక్కడికి ఒక 50 కిలోమీటర్లు టువర్డ్స్ ఒరిస్సా బోర్డర్. అంటే గిడుగు రామమూర్తి పంతులు గారి గ్రామం. अस्सलामुअलैकुम, हेलो हाय आदाब एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज और देखते रहिए TNT न्यूज। थैंक यू।